ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై కార్తీక మాస వైభవాన్ని, దీప మహాత్యాన్ని, శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని ఆవిష్కరించేందుకు మన ముందుకొస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కోటి దీపకాంతులతో దేదీప్యమానంగా మెరిసే ఈ ఇల కైలాసం కాసేపట్లో వైకుంఠం కాబోతోంది. ఈరోజు వైకుంఠ చతుర్దశిని పురస్కరించుకొని అద్భుతంగా ద్వారకా తిరుమలేశునికి దివ్య భవ్య కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఆ తర్వాత గరుడ వాహనం మీద స్వామి అమ్మవార్లు శ్రీదేవి భూదేవి సమేత ఆ మలయప్ప స్వామి మిమ్మల్ందరినీ కూడా అనుగ్రహించేందుకు గరుడ వాహనంపై వేంచేస్తారు. ప్రవచనామృతాన్ని ప్రారంభించవలసిందిగా బంగారయ్య శర్మ గారిని కోరుతున్నాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయేత్. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుషేఖర భారతీం. సభాకల్పతరుం వందే. సాక్షాత్తు కైలాసమే ఇవాళ అక్కడ నుంచి తరలి వచ్చి మన ఎన్టీఆర్ పార్క్ లోపల ఉందా అన్నంత వైభవంగా ఉంది ఈ సభ. చూడండి ఎంత అద్భుతంగా ఆ కైలాసాన్ని మొత్తాన్ని అక్కడ చిత్రీకరించారో. అలాంటి ఆ కైలాసంలో నాకు అనుమానం వేస్తోంది, దేవతలు వాళ్ళ పొరపాటున కైలాసానికి వెళ్ళాల్సింది సాయం సమయంలో పరమేశ్వరుడి సభకి చేరతారు, ఇదేనేమో అని ఇక్కడికి విచ్చేస్తున్నారేమో మారువేషాల్లో అన్నట్టు. సాక్షాత్తు కైలాసమే ఇక్కడ ఉన్నట్టు, లోపలంతా ప్రమథగణాలు కూర్చున్నట్టుగా ఉన్న ఈ పరమేశ్వర స్వరూపమైన సభకి ప్రప్రథమంగా నమస్కరిస్తూ, ఇవాళ వైకుంఠ చతుర్దశి. ఈ వైకుంఠ చతుర్దశి యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే 4 నెలల పాటు విష్ణుమూర్తి వారు చాలా అద్భుతమైన యోగ నిద్రలో ఉంటారు. ఆ యోగ నిద్ర నుంచి లేచి ఆయన ప్రప్రథమంగా కాశీకి వెళ్ళి పరమేశ్వరుణ్ణి అర్చించుకుండేటటువంటి భవ్యమైన రోజు ఇవాల్టి రోజు. అలాంటి వైకుంఠ చతుర్దశి నాడు ఏ రోజైతే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే వైకుంఠం నుంచి వెళ్ళి పరమేశ్వరుడికి కాశీలో అభిషేకం చేసుకుంటాడో అలాంటి రోజున మనమందరము ఇక్కడికి రావటం, ఆ జ్యోతిని వెలిగించుకోవడము అనేది జన్మాంతరమైనటువంటి సుకృతము. అందులో ఎట్టి అనుమానము లేదు, ఇతరమైన ఆలోచన అవసరమే లేదు. అంత అద్భుతమైనటువంటి వైకుంఠ చతుర్దశి నాడు చాలా విశేషంగా ఇవాళ మనకిక్కడ ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో, ఏ పరమేశ్వరుడు కుబేరుడికి చెప్పి ధనం ఇప్పించడం వల్ల వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగిందో అలాంటి వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణాన్ని చూడబోతున్నాం. అది మన యొక్క అదృష్టము, శ్రీనివాస కళ్యాణాన్ని కూడా ఇక్కడ చూడగలగటం. గట్టిగా ఒకసారి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ గోవిందా గోవిందా అనండి. గోవిందా గోవిందా.
ఈ విషయంలో అంటానికి మొహమాట పడక్కర్లేదు, ఎందుకంటే గొంతు కొంచెం చిన్నగా వస్తుంది. ఒకవేళ ఇవాళ గోవింద అంటం మర్చిపోయినా ఏదో ఒకరోజు గోవింద అనడం ఎవడూ మానేయడు. కాబట్టి గోవింద అనే లోపలికే గోవింద నామాన్ని తలుచుకుందాం గట్టిగా. గోవింద, ఆపదముక్కులవాడ, వెంకటరమణ, ఏడుకొండలవాడ, అనాథరక్షక గోవింద. ఈ గోవింద నామం ఎందుకు చెయ్యాలండి? భగవన్నామం పలికితేనే దీన్ని నోరు అంటారు, లేకపోతే రుబ్బు రోలు అంటారు. ఏమిటి రుబ్బు రోలు అని ఎందుకంటారు అంటే, పొద్దున్నే అన్ని ఇడ్లీలు వేస్తే తినిపెడుతుంది, అన్ని గారెలు వేస్తే తినిపెడుతుంది, అన్ని పప్పులు ఏవైనా వేస్తే తినిపెడుతుంది. అప్పుడే కేవలం రుబ్బు రోలు చేసేటటువంటి పనే ఈ నోరు చేస్తుంది. కానీ ఎప్పుడు భగవన్ నామాన్ని మనం ఆచరిస్తామో అప్పుడు ఇది నోరవుతుంది, నోరుగా ఇది సార్థకత పొందుతుంది. అందుకే మనకి చక్కగా పోతనామాత్యులు వారు చెప్తారు, చేతులారంగ శివుని పూజింపరేని, చేతులు బాగా నొప్పి పుట్టేట్టుగా చక్కగా అవి ఆనందించేట్టు భోగాన్ని అనుభవించేట్టుగా శివుడికి అభిషేకం చేయమంటారు. అందుకే అనంత పద్మనాభస్వామి గుడికి మీరు వెళ్తే ఆ అనంత పద్మనాభస్వామి ఎప్పుడూ ఇలా చేయి పెట్టుకొని కూర్చుంటాడు. ఎందుకు? చేతులారంగ శివుని పూజింపరాదే అని మనకి చూపించడానికి. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువరాదే, నోరు నొప్పి పుట్టేదాకా హరికీర్తిని చేయమన్నారు. నోరు నొప్పి పుట్టిందాకా, మామూలుగా నొవ్వంగా హరికీర్తి నుడువరాదే, నోరు నొప్పి పుట్టిందాకా హరికీర్తి చేయాలి. ఎవరు చేస్తారు? సాక్షాత్తు పరమేశ్వరుడే. అక్కడ చూడండి, ధ్యానముద్రలో ఇలా కూర్చొని ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు చేసేటటువంటి పని ఏమిటంటే నోరు నొవ్వంగా హరికీర్తి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్తారు. అలాంటి ఆ అద్భుతమైనటువంటి పరమేశ్వర స్వరూపం నోరు నొప్పి పుట్టిందాకా నువ్వు చెయ్యవయ్యా అని చెప్తున్నారు. కాబట్టి కార్తీక మాసంలో ప్రప్రథమమైంది స్నానం. దీన్ని తులామాసం అంటారు. పౌర్ణమి దాకా కూడా మనకి ఆ దక్షిణాపదానికి వెళ్తే తులామాసంలో ఎవరైతే స్నానం చేస్తారో కార్తీక స్నానం, వాళ్ళకి పూర్వమైనటువంటి పీడలన్నీ కూడా పోతాయని పరమేశ్వరుడు కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడు నరకాసుర వధ చేస్తే ఆయనకి వీరహత్యా దోషము అని ఒక దోషం అంటుకుంది. మరి ఈ దోషం ఎలా పోవాలయ్యా అంటే, సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చెప్పాడు, నాయనా నువ్వు వెంటనే వెళ్ళి అక్కడ అద్భుతంగా నదీ స్నానాన్ని ఆచరించవయ్యా తులామాసంలో. అది గనక నువ్వు ఆచరించినట్లయితే సమస్తమైన దోషాలు పోతాయి అని చెప్పడం వల్ల ఆయన ఆచరించి ఆయన తెచ్చుకున్న వీరహత్య దోషాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి అలాంటి అద్భుతమైన పవిత్రమైనటువంటి మాసం ఈ మాసం. అందులో మనం అగ్నిని ఆరాధించబోతున్నాం. అగ్నిని ఆరాధించడం భారతీయుల యొక్క ప్రప్రథమమైన దైనందిన వేద విద్యలో చెప్పబడినటువంటి ప్రధానమైనటువంటి కర్మాచరణ. ఎందుకు అంటే, మనం వివాహం చేసుకుంటాం, ఇద్దరు మనుషుల్ని ఒకటి చేయటం. ఏది మనకి సాక్షి అంటే అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్తారు. అగ్నే సాక్షి మనకి. ఇంకొక విశేషం ఏమిటి అంటే, రామచంద్రమూర్తి వారు సుగ్రీవుడు వారిరువురి యొక్క మిత్రత్వము అక్కడ ఏర్పడాలి అన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు మొట్టమొదటగా 4 కర్రల్ని తీసుకొచ్చి అక్కడ పేర్చి అక్కడ ఆయన అద్భుతంగా ఆ ఇరువురికి అగ్ని సాక్షిగా ఆ మిత్రత్వం అనేది కలిపారు. కాబట్టి మిత్రత్వం గలవాలన్నా అగ్నే సాక్షి. వేదములలో ప్రధానమైంది ఋగ్వేదం. ఆ వేదములో మొట్టమొదటి మంత్రమే అగ్నితోటి మొదలవుతుంది, అగ్నిమీళే. అలాంటి ఆ అగ్నులని మనం ఇక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాం. ఇంకా విశేషం ఏమిటంటే, ఇవాళ దీపారాధన మీరే కాదు, భూమి మీద దేవతలు కూడా ఈ కార్తీక మాసం ఆరంభమైన దగ్గర నుంచి దీపారాధన చేస్తారు. భూమి మీదే చేస్తారు. అదేమిటండి భూమి మీద ఎక్కడ చేస్తారు దీపారాధన అంటే, మనకి బదరీ నారాయణుడి దగ్గరికి వెళ్ళినా, కేదారానికి వెళ్ళినా అక్కడ క్షేత్రాలని దీపావళితోటి మంచు బాగా వస్తుంది అని మొత్తం మూసేస్తారు. 6 నెలల పాటు అక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తుల్ని తీసుకొని వెళ్ళి ఆ మూర్తులని మళ్ళీ అవతలగా పెట్టుకొని ఊకీ మఠం దాటిన తర్వాత పూజ చేస్తారు. కానీ ఈ 6 నెలలు దేవతలు అక్కడ వచ్చి అక్కడ పెట్టినటువంటి దీపారాధనని సాక్షాత్తు దీపంజ్యోతి పరబ్రహ్మ అంటారు. ఆ నారాయణుడే, ఆ పరమేశ్వరుడే దీపము అని తెలుసు కాబట్టి దేవతలందరూ వచ్చి అక్కడ దీపాన్ని నిత్యము వెలిగించి కాపాడుతూ ఉంటారు. ఆ దీపారాధన సంరక్షణ బాధ్యత దేవతలు తీసుకుంటారు. కాబట్టే ఇది చాలా విశేషమైనటువంటిది. కార్తీక మాసంలో దేవతలు కూడా దీపారాధన చేస్తారు భూమి మీద.
అంతటి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము ఏది దేవతలు కూడా పరితపిస్తూ ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి దీపారాధనని మనమందరము ఇక్కడ చేసుకోబోతున్నాం. ఇది భాగ్యం. మనకి భక్తి టీవీ వారు, ఎన్టీవీ వారు సంయుక్తంగా నిర్వహిస్తూ ఇచ్చినటువంటి మహాభాగ్యం ఇది. నిజం చెప్పాలి అంటే నరేంద్ర చౌదరి గారి దంపతులు, వారి అమ్మగారు, వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, వారి యొక్క కుమార్తె, వీళ్ళందరూ కూడా సంకల్పం చేసి ఇంత మహత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది తరించడానికి, ఇంతమంది జ్యోతుల్ని ప్రజ్వలన చేసుకోవడానికి, కార్తీక మాసంలో జ్యోతి ప్రజ్వలన కనుక చేసినట్లయితే చేసిన వాళ్ళకే కాదు చూసిన వాళ్ళకి కూడా సమస్తమైన పాపాలు పోతాయి. చూసిన మనుషులకేనా, మనుషులకు కాదు. కీటా పతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవాహ అన్నారు. కీటకాలు, దోమలు, వృక్షాలు ఇవి చూసినా కూడా తరుస్తాయట. అందుకే అరుణాచలంలో దీపం పెద్ద కొండ మీద పెడతారు, అందరూ చూసి తరించాలి అనే ఉద్దేశ్యంతో. కాబట్టి ఎప్పుడు దీపాన్ని మనం వెలిగించినందువల్ల చూసిన వాళ్ళందరూ కూడా ధన్యాత్ములవుతారు, పుణ్యాత్ములవుతారు. వాళ్ళకి మళ్ళీ పునరావృత్తి రహిత శాశ్వత పరబ్రహ్మలోకాన్ని పొందడానికి అవసరమైనటువంటి మానసిక స్థితి వచ్చి అక్కడి నుంచి చిత్తశుద్ధి కలిగి ఆ తర్వాత జ్ఞానము వాళ్ళకి సంప్రాప్తించి ఏ జ్ఞానం వల్ల కైవల్యం వస్తుందో ఆ జ్ఞానమంతా ఈ దీపారాధన చేసిన వాళ్ళకి మెల్లిగా జన్మలలో కరతలామలకమై జీవన్ముక్తులవుతారు. దానికి వర్ణంతోటి, జంతువులతోటి, దేంతోటి సంబంధం లేదు అని మనకి చక్కగా చెప్పడం జరిగింది. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాం. అద్భుతంగా ఆ కైలాసానికి సంబంధించినటువంటి అద్భుతమైన ఘట్టాన్ని ఇక్కడ వారు వేయటం జరిగింది. ఒక్కసారి మీలో నడుములలో ఎవరెవరికి ఓపిక ఉందో వాళ్ళందరూ నిటారుగా ఒక్క 10 నిమిషాలు గనక కూర్చోగలిగితే, నడుములలో బలమున్న వాళ్ళు మాత్రమే నిటారుగా కూర్చోండి, మిగతా వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటే చాలు. కళ్ళు మూసుకుంటే మనం ఒక్కసారి కైలాసాన్ని దర్శించి అక్కడ పరమేశ్వరుణ్ణి చూసి పరమేశ్వరుడికి నమస్కరించుకొని మళ్ళీ అది హృదయంలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి వద్దాం. అందరూ కూడా ఓపిక ఉన్న వాళ్ళందరూ, నడుముల్లో బలమున్న వాళ్ళందరూ అలా కూర్చొని కళ్ళు మూసుకుంటే మనం ఒక్కసారి కైలాసానికి వెళ్ళి పరమేశ్వర ధ్యానం చేసుకుందాం. నేను చెప్పేది శ్రద్ధగా వింటే పరమేశ్వరుడు మీ హృదయంలో ప్రతిష్ఠితమవుతాడు. దీంట్లో అనుమానం ఏమీ లేదు. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మానస సరోవర ప్రాంతం దగ్గర అద్భుతమైన కైలాస శిఖరం ఉంది. ఆ కైలాస శిఖరం మీద కొంత దూరం మనం ఎక్కుతూ వెళ్తే మధ్యలో ఆ పరమేశ్వరి, ఆ పార్వతీదేవి యొక్క పరిచారకులచే కాపాడుతున్నబడుతున్నటువంటి అద్భుతమైన కల్పవృక్షాల తోటలు ఉన్నాయి. ఆ తోటల నుంచి ఇంకొంచెం నడుచుకుంటూ ముందరికి గనక మనం వెళ్ళినట్లయితే అక్కడ ఓ అద్భుతమైనటువంటి నినాదం, ఘీంకారం చేస్తూ ఆ గణపతి పెద్ద పెద్దగా అరుపులు అరుస్తూ ఉన్నారు. ఆ అరుపులని విని అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క నెమలి వాహనం ఏదైతే ఉందో అది పైనుంచి వస్తున్న ఉరుములు మెరుపులు అనుకొని ఒక్కసారిగా పురి విప్పి నాట్యం చేస్తూ ఉంది. ఆ నాట్యం చేస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆ వాహనమైన నెమలిని చూసి కొంచెం కొంచెంగా దాటుకుంటూ ముందరికి వెళ్తే అద్భుతమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క కోట గోడలు 8 దిక్కులా కాపాడబడుతూ, అష్టదిక్పాలకులచే కాపాడబడుతూ అద్భుతమైనటువంటి కోట గోడలు కనిపిస్తాయి. ఆ కోట గోడలు ఎలా ఉన్నాయి? ఇంద్రనీలమణులతో ధగద్ధగాయమానంగా వెలుగుతూ ఉన్నాయి. ఆ కోట దగ్గరికి ప్రవేశించాక కింద ఒక దారి కనిపిస్తూ ఉంటుంది. ఆ దారి అనేకమైన వజ్ర వైఢూర్యాలతో పొదవబడి ఉండి ఆ దారి దానంతట అదే ప్రకాశిస్తూ ఉంటే ఆ మెట్ల మీద మనం మెల్లిగా నడుచుకుంటూ ముందరికి గనక వెళ్తూ ఉన్నట్లయితే చంద్రశేఖరుడి యొక్క హజారము అంటే కోట, ఆ అద్భుతమైనటువంటి కోట కనిపిస్తుంది. ఆ కోట లోపలికి కొంచెం వెళ్తే ఒక అద్భుతమైన సభా ప్రాంగణం ఉంటుంది. అనేక మంది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మనందరి పితృదేవతలు, ఆ నాగులు అనేక మంది అక్కడ అలా ఆసీనులై కూర్చొని ఉంటే ముని బృందాలన్నీ ఆనందాన్ని పొందుతూ ఉంటే అక్కడ అద్భుతంగా ప్రమథగణాలైనటువంటి నందీశ్వరుడు మురుజము అనే వాయిద్యం వాయిస్తాడు. ఆ వాయిద్యాన్ని వాయిస్తూ ఉంటే పరమేశ్వరుడు చిందులు వేస్తాడు. ఆ మురుజమనే వాద్యం వాయిస్తుంటే భృంగీశ్వరుడు అద్భుతమైన రకరకాలైనటువంటి ఆయన భంగిమలతో మనందరినీ ఆనందపరుస్తూ ఉంటే అక్కడ దేవతలందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. బ్రహ్మ, సరస్వతి అమ్మవారు, ఆ యొక్క మహావిష్ణువు, అందుకే సాయి
సాయంత్రం పూట పరమేశ్వరుడి దగ్గరికే వెళ్ళాలి, అక్కడ అందరూ దేవతలు కొలువై ఉంటారని చెప్తారు. అలా దేవతలందరూ కూర్చొని ఉంటే ఇంకొంచెం ముందరికి వెళ్తే ఆ సభా ప్రాంగణంలో పెద్ద సింహాసనం ఉంది. ఆ సింహాసనం దగ్గర కాళ్ళు పెట్టుకోవడానికి అద్భుతమైన రత్నపీఠం ఉంది. ఆ రత్నపీఠం దగదగాయమానంగా వెలుగుతూ ఒక మెత్తటి వస్త్రముతో, ఏ వస్త్రము పెడితే ఆ పాదములని జాగ్రత్తగా మెత్తగా చూసుకోగలదో అలాంటి ఆ వస్త్రముతోటి పెట్టినటువంటి పీఠ ఉంది. ఆ పీఠ మీద స్వామివారి యొక్క పాదాలు ఉన్నాయి. ఆ పాదాల దగ్గర గోళ్ళు ఎలా ఉన్నాయ్యా అంటే దేవతలందరూ కిరీటాలు పెట్టుకొని వచ్చి ఆ పాదాల దగ్గరికి వెళ్ళి వంగి నమస్కారం చేస్తుంటే వాళ్ళ కిరీటాలలో నుంచి వచ్చే వెలుగుతోటి స్వామివారి యొక్క గోర్లు అద్భుతంగా ఎర్రగా మెరిసిపోతున్నాయట. ఆ నఖాలు మొత్తం అక్కడి నుంచి ఆ స్వామి యొక్క పాదాలు ఎంత వైభవంగా ఉన్నాయి అంటే వేదాలకి శబ్దాన్ని సూచిస్తున్నాయా అన్నట్టు ఒక లయబద్ధంగా తాళం వేసేటటువంటి పాదాలు. ఆ పాదాలకి ఆ కంకణాలు తొరిగి వేద శబ్దాల్లాగా అవి జుమ్మని మోగుతున్నాయి. ఒక సమయంలో ఆ పాదాలే విష్ణువుకి భోగస్థానాలైనాయి. ఎందుకయ్యా అంటే ఆయన ప్రళయ తాండవం చేయడానికి కాలు లేపినప్పుడు ఒక్కసారి భయపడి లక్ష్మీ అమ్మవారు ఇలా విష్ణుమూర్తిని హత్తుకుంటుంది. ఆ హత్తుకున్నటువంటి ఆనందాన్ని విష్ణుమూర్తి పొందడానికి కారణమైన పాదాలు. ఆ పాదాల మీద నుంచి కొంచెం పైకి వెళ్తే స్వామివారి పిక్కలు. ఆ పిక్కలు ఎలా ఉన్నాయ్యా అంటే మన్మధుడు బాణాలు వేయడానికి అద్భుతంగా వెనకాల ఆ విల్లంబుని పెట్టుకుంటాడు కదా, ఆ విల్లంబు ఎలా ఉంటుందో అచ్చం ఆ స్వామివారి యొక్క పిక్కలు అలా ఉన్నాయి. ఆ పిక్కల మీద నుంచి కొంచెం పైకి వెళ్తే స్వామివారి యొక్క ఆ అద్భుతమైన మోకాలి చిప్పలు కనిపిస్తాయి. ఆ మోకాలి చిప్పల యొక్క అందం ఏమిటయ్యా అంటే అవి సముద్రంలాగా రాజులాగా ఉన్నాయట. ఏమిటండి సముద్రంలాగా ఉండడం మోకాలు చిప్పలు అని అడుగుతారా? స్వామి మోకాలు చిప్పలు సముద్రంలాగా ఎందుకున్నాయంటే పౌర్ణమి వస్తే పొంగుతూ ముందరికి వస్తుంది, అమావాస్య వస్తే కుచించుకుంటూ వెనక్కి వెళ్తుంది. ఈ స్వామివారి యొక్క ఆ అద్భుతమైన భవ్యమైన పిక్కలు కూడా ఒకప్పుడు కుచించుకుంటూ ఒకప్పుడు ఇలా ముందరికి వస్తూ ఉన్నాయి ఆ మోకాలు చిప్పలు. రాజులాగా అని ఎందుకు పోల్చారయ్యా అంటే రాజు తనకంటే ఉన్నతులైన వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటాడు, అలా తొడలనన్నిటినీ పైన పెట్టుకొని ఎవరిని శాసించాలో చిన్నగా సన్నగా ఉన్న పిక్కల్ని కింద పెట్టుకున్నట్టుగా అలా ఉన్నాడు. ఆ తర్వాత స్వామి యొక్క ఆ అద్భుతమైన కటిస్థానం సింహము ఎలా అయితే సన్నటి నడుముతోటి ఉంటుందో అలాంటి నడుముతోటి ఉంది. దాని మీద అద్భుతమైనటువంటి ఆ చర్మము కప్పబడి ఎంతో సోయగంగా అందంగా ఉంది ఆ స్వామివారి యొక్క నడుము. అక్కడి నుంచి కొంచెం పైకి వస్తే స్వామివారి నాభీకమలం ఎంత అద్భుతమైన నాభీకమలం అంటే మనము చెట్టు దగ్గర పాదు తీస్తే ఈ చెట్టు మొత్తం పెరగడానికి అవసరమైన శక్తి ఆ పాదులోనే నీళ్లు పోయటం వల్ల ఎలా వస్తోందో మన దగ్గర కూడా ఈ నాభీ ప్రదేశం ఏదైతే ఉందో ఆ నాభీ ప్రదేశం ఈ సంసారానికి మొత్తానికి పాద ఆలవాలమా అన్నట్టు ఉందట. అంత అద్భుతమైనటువంటి ఆ నాభీ క్షేత్రం నుంచి కొంచెం పైకి గనక వెళ్ళినట్లయితే అనేక రోమాలు. ఏమిటి అంటే కామశాస్త్రానికి అక్షరాల అన్నట్లు నాభిస్థానం మీద నుంచి రోమాలన్నీ ఇలా నిక్కబొడుచుకుంటూ పైకొచ్చినాయి. ఆ పైన ఛాతీ భాగం ఎలా ఉందయ్యా స్వామివారి ఛాతీ భాగం అంటే వెలిగిపోతోందట స్ఫటికంగా. స్వామివారు తెల్లగా ఉంటారు. ఆ స్ఫటికంలాగా వెలిగిపోయేటటువంటి ఛాతీ భాగం దగ్గర అమ్మవారు అలా చూస్తూ ఉందట. ఆ అమ్మవారి యొక్క ముఖమే ప్రతిబింబంగా కనిపిస్తే ఈవిడెవరో ఇంకో స్త్రీ అని అమ్మవారు తగువులాడి కొంచెం కోపం తెచ్చుకుండేంత వైభవంగా విశాలంగా ఉంది ఆ స్వామివారి ఛాతీ భాగం. ఆ తర్వాత స్వామివారి గొడ్డలి ఎలాంటి గొడ్డలి, ఒక చేతిలో శత్రువులు అనే వాళ్ళకి ఎప్పటికప్పుడు భయం కల్పించి వాళ్ళ గుండెల్లో నెత్తురుని తీసి చూసి ఇదిగో మిమ్మల్ని కాపాడటానికే నేనున్నాను అని భక్తులకి అభయం ఇచ్చేటటువంటి ఆ గొడ్డలి, అద్భుతమైన గొడ్డలి ఉంది. ఆ తర్వాత ఇంకొక చేతిలో స్వామివారికి కురంగం ఉంది. కురంగము అంటే ఆ జింక. ఆ జింక ఎలా ఉందయ్యా అంటే ఇలా కాళ్ళు రెండు చాచుకొని అమ్మవారి కళ్ళల్లోకి చూస్తోందట. అందంగా చూడాలంటే ఎలా చూడాలి అని అమ్మవారి కళ్ళల్లో చూసి ఆ అందాన్ని నేర్చుకుంటోంది. ఆ అమ్మ స్వామివారి యొక్క ఎడమ తొడ మీద అలా కూర్చొని ఉంది. ఆ స్వామివారి ఒక చెయ్యి ఆ
ఎడమ తొడ మీద ఉన్నటువంటి అమ్మవారి మీద వేసి ఇలా కూర్చొని ఉన్నారు. ఇంకొక చెయ్యి అభయముద్ర వేసి, అదిగో భక్తులు ఎవరెవరు నా ముందు ఉన్నారో, ఎవరెవరు భక్తులు నన్ను తలుస్తున్నారో, నా గురించిన ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరినీ కాపాడడానికే ఉంది ఈ ముద్ర అన్నట్లు స్వామివారు ఒక చేత్తో అభయముద్రని వేసుకొని ఉన్నారు. ఆ ఛాతీ భాగంలో అమ్మవారి యొక్క ఆలింగనం వల్ల ఆ తల్లి యొక్క తలలో ఉన్న కుంకుమ అంటుకొని సూర్యుడు ఇప్పుడే ప్రత్యక్షమయ్యాడా ఆకాశంలో అన్నట్టుగా వెలిగిపోతోంది ఛాతీ భాగం. ఆ ఛాతీ భాగం నుంచి కొంచెం పైకొస్తే స్వామివారి కంఠం ఎంత అందంగా ఉంటుంది. నీలకంఠుడు ఆయన, అంత తెల్లటి శరీరంలో నీలకంఠం అనేది అక్కడ కనిపిస్తుంది. విష్ణుమూర్తి లోకాలేమైతాయో తాగు అని, అమ్మవారు అయ్యో తాగితే నా నాథుడికి ఏమవుతుందో వద్దు అని, ఇద్దరూ ఒకళ్ళు పొమ్మని ఒకళ్ళు వద్దని చెప్తుంటే దాన్ని త్రిశంకు స్వర్గాన్ని మధ్యలో ఆపినట్టు ఆపాడు ఆ స్వామి. అమ్మవారి మాట విని కిందకి పంపించకుండా, స్వామివారి మాట విని విష్ణుమూర్తి మాట విని బయట వదలకుండా కంఠములో దాచిపెట్టుకోనున్నారు. ఆ అద్భుతమైనటువంటి ఆ కంఠసీమ. అక్కడి నుంచి కొంచెం గనక పైకి వస్తే ఆ స్వామివారి యొక్క ఆ నాలుక, ఆ అద్భుతమైనటువంటి నాలుక సమస్తమైన శబ్దాలకి మూలమై వేదరాశి మొత్తాన్ని ఎప్పటికప్పుడు అలా చెబుతూ ఉండేటటువంటి నాలుక దర్శనమిస్తుంది. అక్కడ ఆ పెదవులు పళ్ళు ఎలా ఉన్నాయంటే ముత్యాలు, ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఆ ముత్యాలతో కూడిన పద్మరాగాలు వేసినట్లున్నాయి. స్వామివారి అద్భుతమైన నేత్రాలు, ఆ విభూతి రేఖలు, ఆ అద్భుతమైనటువంటి స్వామివారి జటాజూటము అన్నీ కూడా కైలాసంలో అలా పొంగుతూ ఉంటే, ఆ స్వామివారి పైన ఛత్రముతో పరివారముతో అందరూ నాట్యం చేస్తూ ఉంటే ఒక్కసారి ఆ స్వామిని మనం తెలుసుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివ శివేతి 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 వా, భవ భవేతి 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 వా, హర హరేతి 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 వా అని ఆ స్వామికి నమస్కారం చేసుకుందాం. గోవిందా గోవిందా అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. సాక్షాత్తు కైలాసాన్ని పరమేశ్వరుణ్ణి మనోనేత్రం ద్వారా వీక్షింపజేయటమే కాదు, హరిహర వైభవాన్ని తన ప్రవచనామృతం ద్వారా అద్భుతంగా అందించిన బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.